వెల్లడి చేయబడిన పాట హల్లెలూయా పాడిదా, ప్రభు నిన్ను కొనియాడిదా. The concluding line is my testimony. ఆ యొక్క పాట యొక్క ముగింపు నా సాక్ష్యము. పాడండి నాతో కూడా, రాగాలు దీవాకండి. ఈ జీవిత యాత్రలో పాడండి. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభో, ఇది నా దిన ప్రార్థన. మహిమానికే ఓ ప్రభో, ఇది నా దిన ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. Even in the midst of trials and troubles, songs will come out. కష్టాలలో శ్రమల్లో కూడా పాటలు కీర్తనలు వెల్లడి That is చేయబడతాయి. how you glorify God. ఆ విధంగా దేవుని మహిమపరుస్తాము. When you have that joy of the Lord, దేవుని యొక్క సంతోషం మనలో ఉన్నప్పుడు it is only then you will have that power of God also. అప్పుడే దేవుని యొక్క శక్తి కూడా ఉంటుంది. Without joy, that power cannot exist. ఆనందము లేకుండా ఆ యొక్క శక్తి మనలో ఏమాత్రము నిలవనేరదు. If you go through Philippians, మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక గుండా if you వెళ్తే read through all the 4 chapters, మీరు ఆ 4 అధ్యాయాలు చదివినప్పుడు in each chapter there is a joy robber. ప్రతి ఒక్క అధ్యాయములో ఆనందమును దొంగలించటము పరిస్థితిని చూస్తాము. You search and find it. మీరు కూడా వెతికి I కనుగొనండి. cannot tell you now. నేను ఇప్పుడు చెప్పలేను. In each chapter there is a joy robber. ప్రతి ఒక్క అధ్యాయములో ఆనందమును దొంగలించే పరిస్థితులు You have ఉంటాయి. the joy unspeakable and full of glory. చెప్పనాశక్యము మహిమాయుక్తమైన ఆనందం ఉంది. You are rejoicing the Lord. మీరు ప్రభునందు ఆనందిస్తున్నారు. You are able to face any situation in your life. మీ జీవితంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటున్నారు. And you are forging ahead, looking unto Him who is the author and the finisher of your faith. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూసి ముందుకు వెళ్తున్నారు. But yet అయినప్పటికీ you are not disdained. You are not troubled. మీరు కలవరపరచబడకుండా, మీరు ఆటంకపరచబడకుండా ఉండట్లేదు. There is a wonderful verse. ఒక చక్కటి మాట ఉంది. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన chapter పత్రిక 4, 4వ అధ్యాయము 8 and 9. 8-9 వచనాలు. 2 Corinthians chapter 4, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 and 9. 8-9 వచనాలు. We are troubled on every side, yet not distressed. We are perplexed, but not in despair. Persecuted, but not forsaken. Cast down, but not destroyed. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో నుండిను కేవలము అపాయము లేని వారము కాము, తరుమబడుచున్నాము దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. Here we find the burning bush ఇక్కడ మనము ఆ మండుచున్న పొదను చూస్తాము. that Moses saw. మోషే చూసిన పొద. The bush is burning, అక్కడ పొద మండుతుంది, but it is not consumed. కానీ అది కాలిపోవట్లేదు. Bush is burning, but it is not consumed. అక్కడ పొద మండుచుంది కానీ కాలిపోవట్లేదు. That is where Lord has already prophesied. 2 Corinthians 4, 8 and 9. అక్కడే యేసుక్రీస్తు ప్రభువారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ వచనమును ప్రవచించాడు. Wonderful proclamation of God's truth. Those who are suffering, for them it is a great encouragement. ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో వారికి ఇది అద్భుతమైన సత్యము, ఇది ప్రోత్సాహమైంటుంది. We are getting burned by various situations around us. మన చుట్టూ ఉన్న అనేకమైన పరిస్థితులను బట్టి మనం కాల్చబడుతున్నాము. In the family, కుటుంబములో, and in the place of your job, మనము పనిచేస్తున్న చోటున, and in the society, మనము ఉంటున్న there చోటున is so much of opposition. ఎంతో వ్యతిరేకత ఉంది. We are being burnt. మనము ఈ విధంగా We కాల్చబడుతున్నాము. are being troubled. మనము కలవరపరచబడుతున్నాము. But the glory to God is that we are not consumed. కానీ దేవునికి మహిమ, మనము కాల్చబడలేదు. Nothing on earth can stop us to go ahead. ఈ యొక్క లోకంలో ఏది కూడా ముందుకు సాగకుండా మనల్ని ఆపలేదు. But you should work out your salvation with fear and trembling and retain that joy unspeakable and full of glory. కానీ మీరు చేయవలసిన మీ యొక్క బాధ్యత, మీకు అనుగ్రహించిన రక్షణను భయముతో వణుకుతో కాపాడుకుంటూ మరి దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క మహిమాయుక్తమైన సంతోషములో కొనసాగుతూ ఉండాలి. Learn to sing songs of praise in the trouble. అప్పుడు కష్టములలో స్తుతి కీర్తనలు పాడగలుగుతాము. And then secondly, రెండవదిగా what did